మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 30 అధ్యాయము 19 వచనం. నీ యొక్క ఏమాత్రము కన్నీళ్ళెడవు, ఆయన్ని మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సమయంలో సర్వోన్నత దేవుడు ఒక చక్కగా వాగ్దానం చేస్తున్నాడు. నువ్వేమాత్రం కన్నీళ్ళెడవు, నీ మొర ఆయన విని నిశ్చయముగా నిన్ను కరుణించును అంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు నీ మొర ఆలకిస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుడి బిడ్డ, ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. చూడండి, మనం గమనించినప్పుడు హిజ్కియా రాజు చూడండి మరణకమైన రోగముతో బాధించబడుతుంటే, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతున్నాడు ప్రభుత్వంలో, ప్రభా ఈ మరణకరమైన రోగం నుంచి విడిపించమని. ప్రియ దేవుడి బిడ్డ, మరి ఈ సమయంలో మొరపెడుతూ ఉన్న సమయంలో సర్వోన్నతమైన దేవుడు దైవచనుడితో మాట్లాడి అంటున్నాడు, మరి హిజ్కియాకు చెప్పు, అతని యొక్క కన్నీటిని నేను చూశాను, అతని ప్రార్థన నేను ఆలకించాను. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, అతని అనారోగ్యం తీసివేయటమే కాకుండా ఇదిగో 15 సంవత్సరాలు ఆయుష్ను కలుగు చేశాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు ఆయన అసలు మొరపెట్టగలిగితే, ఇదిగో నీ మొర ఆలకించి ప్రియ దేవుడి బిడ్డ నిన్ను కరుణించే సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి అనారోగ్యంతో, ఎలాంటి భయంకర శోధన మధ్య నీ జీవితం కొనసాగుతున్నా, హిజ్కియాని ఆ మరణకర రోగం నుంచి విడిపించి స్వస్థపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలుగజేసి కృపించిన సర్వోన్నతమైన దేవుడు నీ అనారోగ్యం తీసివేయబోతున్నాడు, నీ సమస్యలు తీసివేయబోతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నీ కన్నీటికి, నీ మొరకి ప్రభు జవాబు దయచేసి ఆయన అద్భుతం జరిగించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు. చూడండి, హన్నా కూడా సంతానం లేదని అవమానించబడుతూ నిందించబడుతూ దేవుని యొక్క సన్నిధికి వచ్చి, దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రియ దేవుడి బిడ్డ ఒక స్తంభం ఆనుకొని మొరపెడుతుంది, ప్రభు సన్నిధిలో కన్నీరు పెడుతుంది, విలపిస్తుంది, అయ్యా నా కుమారుని దయచేయమని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆమె యొక్క మొర ప్రభు ఆలకించి ఆమెను కరుణించి ప్రియ దేవుడి బిడ్డ ఆమెకి కుమారుని అనుగ్రహించాడు. కనుక ఆమె తన కుమారుని బట్టి ఎన్నటికీ కన్నీరు పెట్టకుండా తన కుమారుని బట్టి హన్నా సంతోషించినట్టుగా, ఆనందించేట్టుగా ప్రియ దేవుడి బిడ్డ రాజులను అభిషేకించి ఒక గొప్ప ప్రవక్తగా చూడండి మరి యొక్క తన కుమారుని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా నీవు ఎలాంటి ద్వారాలు ముయ్యబడి, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో సంతానం లేక రకరకాల బాధించబడుతూ మొరపెడుతున్నావేమో, ప్రియ దేవుడి బిడ్డ ప్రభు నిన్ను కరుణించబోతున్నాడు. నువ్వు పెట్టే ప్రతి మొర ఇంకెన్నటికీ నువ్వు కన్నీరు ఎడవు, నువ్వేమాత్రం కన్నీరు ఎడవు. కనుక ప్రభు అంటున్న నిశ్చయంగా నా దేవుడు నీ మొర ఆలకించాడు. ఇదిగో నీ జీవితంలో దేవుడు నిన్ను కరుణించి దేవుడు నీ సంతానాన్ని కలిగి దయచేయబోతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ ఏ విషయంలో నువ్వు మొరపెడుతున్నావు, వివాహం కాక మొరపెడుతున్నాయేమో, దేవుడు వివాహ విషయం కాలం జరుగుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, నియంత్రణ ఆర్థిక సమస్యల కొరకు ఏ విషయంలో నువ్వు మొరపెడుతున్నావో ప్రియ దేవుడి బిడ్డ ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. ఆయన కృపాక్షేమలను అనుగ్రహించి ప్రియ దేవుడి బిడ్డ నీ మొరకి నా దేవుడు జవాబు దయచేట్టుకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ విషయంలో ప్రభు సన్నిధిలో కన్నీరు పెడుతున్నావో, ఏ విషయంలో బాధించబడుతున్నావో చూడండి. లేయా కూడా చూడండి తన జీవితంలో మరి తన భర్త ప్రేమించలేదని, తన భర్త తను దూరం పెడుతున్నాడని చెప్పేసి ప్రియ దేవుడి బిడ్డ తన ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తను కరుణించి సంతానాన్ని ప్రభు దయచేసి ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు ఏ యాకోబు తను ప్రేమించలేదో తను ప్రేమించడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఈ విషయంలో ఏ విషయంలో నేను ప్రేమించలేకనో, నీకు దూరం అయిపోయో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా నా దేవుడిని కరుణించబోతున్నాడు. నువ్వెన్నటికీ కన్నీరెడవు. కనుక మనం చూసినప్పుడు లేయా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు పెట్టింది, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రార్థన ఆలకించిన దేవుడు చూడండి వెంటనే ఆమె జవాబు దయచేసి ఎవరి చేతైతే ప్రేమకు దూరం అయిపోయిందో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అసహించుకున్నారో ఇప్పుడు వారే ప్రేమించి వారిని మరి లేయాని దేవుడు ఘనతగా మార్చినట్లుగా
ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని కూడా దేవుడు ఒక ఘనతగాను, ఒక ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగా మార్చబోతున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో నీవు కన్నీరు పెడుతున్నావు ప్రభు అంటున్నాడు, నీవు ఇక ఏమాత్రము కన్నీళ్ళు ఎడవవు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నువ్వు కన్నీరు పెట్టావు, వేదన చెందావు, విలపించావు. నా ప్రభు అంటున్నాడు, నీకు వాగ్దానం చేస్తా, నీకేమాత్రం నువ్వు ఏ సమస్యతో ఇంతవరకు బాధించబడ్డావో ఆ సమస్యలన్నీ విడిపించి నీ జీవితంలో నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, ఆశ్చర్యకర్త, స్తోత్రాల స్వామి, నువ్వేమాత్రం కన్నీరు ఎడవమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీరు కరుణించే దేవుడుగా ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ కన్నీటి మధ్య ఉన్నారయ్యా, వారికి ఎంటాడుతున్న అనారోగ్య పట్టు ప్రభువానికే స్తోత్రం, అప్పు లేక శరలు బట్టి నా తండ్రికి స్తోత్రాలయ్యా. సంతానం లేకను ప్రభువానికే స్తోత్రమయ్యా. నిరుద్యోగ సమస్యను బట్టి నా తండ్రికి స్తోత్రం. కుటుంబంలో సమాధానం, నెమ్మది లేక, శాంతి లేక, కుటుంబంలో తాగుడు, రకరకాల చెడేసనాల ద్వారా ప్రభు నా తండ్రి కన్నీటి మధ్య ఉన్నారు ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. నువ్వెన్నటికీ కన్నీటి ఎడవు నా తండ్రి అని చెప్తున్న దేవా ప్రభు, వారికి ఉన్న ప్రతి శోధనను, సమస్యలన్నీ విడిపించి నీ నామాన్ని కనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.